ఎన్నికల కోడ్ వచ్చింది. అయినా వైసీపీ అరాచకాలు ఆగట్లేదు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత ప్రభుత్వం, వీరి దౌర్జన్యం, వీరి దుర్మార్గం, వీరి దమనకాండ ఈ వర్గాల మీద కొనసాగుతూనే ఉంది. మొన్న కొత్త పుల్లారెడ్డిపురంలో ఎస్టీల మీద దాడి, అంతకు ముందు రోజు కండ్లకుంటలో బీసీల మీద దాడి, ఆ తర్వాత తాకానివారిపాలెంలో ఎస్సీల మీద దాడి, మరి రాత్రి అచ్చమ్మకుంటలో ఎస్టీల మీద దాడి, ఇలా వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి నిన్న సాయంత్రం పార్లమెంటు అభ్యర్థి తెలుగుదేశం కృష్ణదేవరాయలు గారి ప్రచార వాహనం వెళ్తే మంచికల్లు గ్రామంలో దాన్ని పగలగొట్టారు. ఈ మాచర్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఎస్పీ గారు వచ్చారు. వారికి ఇక్కడ స్థానిక పరిస్థితులు ఇంకా ఉకేలు హోంగార్డుల కింద, కానిస్టేబుల్ల కింద పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఇక్కడికి పాతుకుపోయిన క్రింది స్థాయి ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వైసీపీ నాయకులకు అందజేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఈ మాచర్ల నియోజకవర్గంలో క్రింద స్థాయి నుంచి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక ఐపీఎస్ అధికారి గారు ఈరోజు జిల్లా ఎస్పీగా వచ్చారు కాబట్టి, వీరు వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలు కాపాడబడతాయని, ముఖ్యంగా ఈ అరాచక పాలనలో, రామకృష్ణారెడ్డి అరాచక పాలనలో ఉన్న మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలు చాలా సంతోషపడ్డారు. కొత్త ఎస్పీ గారు వచ్చారు, మనం మరి స్వేచ్ఛగా జీవించగలుగుతామని. కానీ వైసీపీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు గ్రామాల్లో కూడా అరాచక శక్తుల్ని ఉసిగొల్పుతో అమాయకులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద దాడులు చేపిస్తూ ఉన్నారు. పోయినసారి అన్వర్ భాయ్ ఒక పండక్కి దూరం చేశారు. ఈరోజు 4 ముస్లిం సోదరులు రంజాన్ని జరుపుకునే పరిస్థితి లేదు. తప్పుడు కేసులు వీడియోలతో సహా మేము చూపించాం. జరిగిన దాడి వైసీపీ వాళ్ళ కర్రల దాడులు అనే వాళ్ళు గాయపడ్డారు అని చెప్పేసి వీడియోలతో సహా చూపించినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు మా మొర. మరి పోలీస్ అధికారులేమో కళ్ళకు గంతలు పెట్టుకొని వైసీపీ నాయకులు ఏదైతే సూచనలు ఇస్తున్నారో వాటి ప్రకారమే పనిచేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి కొత్త ఎస్పీ గారికి ఈ మాచర్ల శాసనసభ్యుడు సవాల్ విసురుతా ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే. మీ మీద, ఎస్పీ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఈ పల్నాడు ప్రాంత ప్రజలు. ఈ దాడులు ఇంతటితో ఆగిపోతాయి,
ఒక నిజాయితీ కలిగిన అధికారి వచ్చారని మరి మేము ఆశిస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆశాభావంతో ఉన్నాము. వారు ఈ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకొని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖని ప్రక్షాళన చేసి ఇక్కడ శాంతి భద్రతలు కాపాడుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ అరాచకాలన్నీ ఓటమి భయంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరులు చేపిస్తూ ఉన్నారు. ఈరోజు ఉవ్వెత్తున ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రజాగ్రహంలో ఈ దుర్మార్గులు ఇద్దరు కూడా కొట్టుకొని పోతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గంలో మంచి మెజారిటీ తోటి గెలవబోతూ ఉంది. ఈ ప్రజాగ్రహాన్ని, ఈ సునామీని ఆపే శక్తి ఈ వైసీపీ నాయకులకు కానీ ఈ పిన్నెల్లి సోదరులకు కానీ లేదు.